విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు కౌంటింగ్ సెంటర్ నుంచి. విజయ్, ఏంటి మీ దగ్గర అప్డేట్స్? ఎస్ సౌజన్య, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇందాకనే ముగిసింది. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కొన్ని చెల్ల నోట్లు నమోదైనట్టు కూడా సమాచారం అవుతుంది. ఇక పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. కొద్దిసేపట్లో మొదటి రౌండ్ కు సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. ఈవీఎంస్ కు సంబంధించి కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. మొత్తం 10 రౌండ్లు ఉండనున్నాయి. రౌండ్ బై రౌండ్ కూడా పార్టీలన్నీ కూడా ఫోకస్ పెట్టాయి. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎప్పటికప్పుడు బయట సమాచారం ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ మనకు కనిపిస్తున్నది. ఇక ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కావడంతో ప్రధాన పార్టీలలో కూడా టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ కు సంబంధించినటువంటి బైపోల్ ఎన్నికలు కూడా 3 పార్టీలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇక ఈవీఎం సంబంధించి కౌంటింగ్ స్టార్ట్ అయింది కనుక తొందరలోనే మొదటి రౌండ్ కు సంబంధించినటువంటి ఫలితం కూడా విడుదల కానున్నట్టు తెలుస్తుంది. ఈవీఎంలు ఒక పక్క కౌంటింగ్ స్టార్ట్ చేసి పోస్టల్ బ్యాలెట్ కూడా చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఎందుకంటే 101 ఓట్లు ఉన్నాయి కనుక చాలా తొందరగా క్లియర్ చేశారు. మొత్తంగా కూడా 59 అభ్యర్థులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ సపరేట్ ఒక బాక్స్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఏ అభ్యర్థులకు సంబంధించి ఎన్ని ఓట్లు నమోదైనాయనే దానిపైన ఆ అభ్యర్థి బాక్స్ లో సపరేట్ వేయడం జరిగింది. ఇక మెయిన్ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కావడంతో మొత్తంగా కూడా ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. కాసేపట్లో మొదటి రౌండ్ షేక్పేటకు సంబంధించి ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. షేక్పేట్ డివిజన్ కు సంబంధించి మొత్తం 7 డివిజన్ లో మొదటి డివిజన్ షేక్పేట్ డివిజన్ ఉంది కనుక షేక్పేట్ డివిజన్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత బోరబండ, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, అదేవిధంగా సోమాజిగూడ ఇట్లా వరుసగా ఒక్కొక్క డివిజన్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కావడంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి బలాబలాలు, ఓటర్లు వేసినటువంటి ఓటు యొక్క సంఖ్యలు ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా అన్ని పార్టీ కార్యాలయాల్లో ప్రత్యేక స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్య నేతలంతా కూడా కౌంటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఓవరాల్ గా కనిపిస్తున్నది. అయితే మొదల డివిజన్ కు సంబంధించి షేక్పేట్ డివిజన్ ఉంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఇక్కడ మైనార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు ఎక్కువ శాతం కొంత ఉండడంతో మైనారిటీల ఓట్లు ఏ వైపు ఉందో అనే దానిపైన కూడా కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. ప్రధానంగా ఈ షేక్పేట్ డివిజన్ లోనే ఎక్కువ శాతం పోలింగ్ కూడా నమోదు కావడంతో అభ్యర్థులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్స్ కూడా ఆయా పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే విధంగా ఉంది. ఇక కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కావడంతో మొత్తంగా కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ 144 సెక్షన్ అమల్లో ఉంది కనుక పరిసర ప్రాంతాల్లో ఎవ్వరు కూడా ఇక్కడ ఉండేందుకు వీల్లేదంటూ కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. అయితే సపరేట్ గా ఈసారి మనము స్పెషల్ గా చెప్పుకోగలిగిన విషయం ఏంటంటే ఇక్కడ వన్స్ అనౌన్స్ చేసినటువంటి ఎన్నికల అధికారులు వచ్చి ఫస్ట్ రౌండ్ ముగిసిన తర్వాత ఏ అభ్యర్థి లీడ్ లో ఉన్నాడని అనౌన్స్ చేసిన విషయము పక్కనే ఉన్నటువంటి యూసఫ్గూడకు సంబంధించి చెక్ పోస్ట్ దగ్గర కూడా సెపరేట్ మైక్ సిస్టాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా అక్కడికి కూడా వినిపిస్తుంది. ఆ రకంగా ఈసారి అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. సో కొద్దిసేపట్లోనే ఫస్ట్ రౌండ్ కు సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. మొదట షేక్పేట్ కు సంబంధించి కొనసాగుతుంది కనుక చాలా వరకు పార్టీల అభ్యర్థులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. అయితే ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్ లో కొన్ని ఓట్లు చెల్లకపోవడం పట్ల కూడా పలువురు ఏజెంట్లు కానీ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా దానిపైన కొంత చర్చిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే మనకు కనిపిస్తున్నది. ఓవరాల్ గా జూబ్లీహిల్స్ బైపోల్ కు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ బైపోల్ పైన రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు కానీ పార్టీలకు సంబంధించిన నేతలు కానీ అందరూ పార్టీ ముఖ్య నేతలు కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ఎదురు చూస్తున్న తరుణంలో కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. 11 గంటల వరకు ఖచ్చితంగా పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. సౌజన్య. రైట్ విజయ్.